డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం 10th క్లాస్ సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీలో 7.2 ఎక్సర్సైజ్లో సమ్స్ చేద్దాం. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ విచ్ డివైడ్స్ ద జాయిన్ ఆఫ్ దిస్ 2 పాయింట్స్ ఇన్ ద రేషియో 2:3. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు, ఇలాగా ఏ బి. సో మనకి పి అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పాయింట్ ఏబిని ఎలా డివైడ్ చేస్తుంది? 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే, అంటే m1:m2 అనమాట. m1:m2 = 2:3. సో దీన్ని x1 y1 అనుకుంటాం, దీన్ని x2 y2 అనుకుంటాం. సో ఆల్రెడీ మనం చేసాం ఇది. సో ఫస్ట్ పాయింట్ని ఏ అనుకోండి. లెట్ ఏ ఆఫ్ x1 y1 ఈక్వల్స్ టు -1,7 అండ్ బి ఆఫ్ x2 y2 ఈక్వల్స్ టు 4,-3. 4,-3 అండ్ గివెన్ m1:m2 ఈక్వల్స్ టు 2:3. ఓకే, ఆ పాయింట్ ఏదో తెలియదు కదా, దాన్ని పి అనుకుందాం. లెట్ పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 2:3. దెన్ పి ఈక్వల్స్ టు, ఫార్ములా రాయండి. వాట్ ఈస్ ఫార్ములా? గుర్తుందా? m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అందులో వేసి అంటే వాట్ ఈజ్ m1 అంటే 2. సో 2 ఇంటూ x2 అంటే 4 ప్లస్ m2 అంటే 3 ఇంటూ x1 అంటే -1 బై 2 ప్లస్ 3. అలాగే m1 ఇంటూ y2 అంటే -3 ప్లస్ m2 అంటే 3 ఇంటూ y1 అంటే 7 బై 2 ప్లస్ 3. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 4s 8 మైనస్ 3 బై 2 ప్లస్ 3 అంటే 5 కామా ఇది 2 మైనస్ 3 -6 -6 ప్లస్ 3 7s 21 బై 5. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 8 - 3 అంటే 5 బై 5 కామా 21లో 6 తీస్తే 15 బై 5. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 బై 5 అంటే 1, 15 బై 5 అంటే 3. దేర్ఫోర్ పి ఎంత వచ్చింది మనకి? 1,3 ఈజ్ రిక్వైర్డ్ పాయింట్. సో అలాగే రిక్వైర్డ్ పాయింట్ ఈజ్ అనుకున్నా పర్లేదు. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది థర్డ్ సమ్ అమ్మ. సెకండ్ సమ్ ఏంటంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అడిగాడు. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ మనం ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్లాస్లో ఎగ్జాంపుల్లో ఒక సమ్ ఉంది. మామూలుగా ట్రై దిస్ డూ దిస్లో 2 సమ్స్ ఉన్నాయి. సో మొత్తం 3 సమ్స్లో ఒక సమ్ చెప్పంటే ఆ 2 సమ్స్ చేయమన్నాను. సో అలాగే ఇది కూడా చేయండి. సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే తెలుసు కదా, 1:2 ఆర్ 2:1. 1:2తో డివైడ్ చేసిన పాయింట్ని పి అనుకుంటారు, 2:1తో డివైడ్ చేసిన పాయింట్ని క్యూ అనుకుంటారు. ఇలా చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈజ్ డివైడెడ్ బై సమ్ పాయింట్. అంటే ఇక్కడ ఎలా ఇచ్చాడు? ఒక 3 పాయింట్స్ ఇచ్చాడు. అంటే ఇలా లైన్ సెగ్మెంట్ ఇచ్చి ఇది ఏ, ఇది బి, సమ్ పాయింట్ పి. సో ఇది ఆస్క్డ్ ఫర్ రేషియో. ఈ రేషియో కావాలి అంటే m1:m2 కావాలి. బట్ వీఆర్ గివెన్ పాయింట్స్. పి అని పాయింట్ కూడా ఇస్తాడు. ఎంతమంది ఎలా ఇచ్చాడు? 2 పాయింట్స్ రేషియో వచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు 3 పాయింట్స్ ఇచ్చాడు. సో ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ పి డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ అండ్ బి. ఇది కూడా ఈజీనే. సో ఆ రేషియో తెలియదు కాబట్టి ఏమనుకుంటామంటే m1:m2 అనుకుంటాం. సో m1:m2 మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఓకే, ఆ పాయింట్స్ని ఏబీలు అనుకుందాం. లెట్ ఏ ఆఫ్ x1 y1 ఈక్వల్స్ టు ఈ 2 పాయింట్స్ -3, 10 అండ్ b ఆఫ్ x2, y2 ఈక్వల్స్ టు 6, -8. 6, సో లెట్ p ఈజ్ ఈక్వల్స్ టు పాయింట్ ఏంటి? -1, 6 డివైడ్స్ ఇన్ ద రేషియో. ఆ రేషియో తెలియదు కాబట్టి ఏమనుకోవాలి? ఇన్ ద రేషియో m1:m2 అది తీసుకుంటాము. ఇప్పుడు మనం m1:m2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. m1:m2 అన్నా m1/m2 అన్నా ఒకటే. ఓకే, దెన్ P ఈక్వల్స్ టు ఫార్ములా ఒకసారి రాసేద్దాం. వాట్ ఈస్ ఫార్ములా? m1x2
ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. సో వాట్ ఈస్ పి? పి అంటే ఏంటి? -1, 6 ఈక్వల్స్ టు m1 x2 అంటే చెప్పండి. m1 ఇంటూ x2 అంటే ఎంత మనకి 6 ప్లస్ m2 ఇంటూ x1 అంటే -3 బై m1 ప్లస్ m2 కామా m1y2 అంటే ఏంటి? m1 ఇంటూ y2 అంటే -8 ప్లస్ m2 ఇంటూ y1 అంటే 10 బై m1 ప్లస్ m2. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ m1 6m1 మైనస్ 3m2 బై m1 ప్లస్ m2 కామా మైనస్ 8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2. ఓకే, ఇదేంటిది? -1, 6. ఇప్పుడు రెండిట్లో ఏదో ఒక దాన్ని అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ని కానీ వై కోఆర్డినేట్స్ని కానీ కంపేర్ చేయండి. ఓకే, దెన్ నేను ఎక్స్ కోఆర్డినేట్స్ని కంపేర్ చేస్తున్నాను. అంటే ఏంటి? ఇక్కడ -1 ఈజ్ కూడా ఇది వస్తుంది కదా. దిస్ ఇంప్లైజ్ -1 ఈజ్ ఈక్వల్స్ టు 6m1 మైనస్ 3m2 బై m1 ప్లస్ m2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? -1 ఇంటూ m1 ప్లస్ m2 అంటే ఎంత? -m1 మైనస్ m2 ఈక్వల్స్ టు ఇది ఎంత ఉంది? 6m1 మైనస్ 3m2. దిస్ ఇంప్లైస్ -m1 మైనస్ 6m1 ఈక్వల్స్ టు -3m2 ప్లస్ m2. ఓకే, దిస్ ఇంప్లైస్ -m1 మైనస్ 6m1 అంటే -7m1 ఈక్వల్స్ టు -2m2. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మైనస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో m1/m2 కావాలి. m2 ఇక్కడ తీసుకురండి. సో m1/m2 ఈక్వల్స్ టు ఈ 7 అవుట్ సైడ్ తీసుకెళ్ళిపోండి 2/7. దేర్ ఫోర్ ఆర్ m1:m2 ఈక్వల్స్ టు ఎంతమ్మా? 2/2:7. దేర్ ఫోర్ P divides AB in the ratio ఏ రేషియో 2:7 అనమాట. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఇదే మోడల్లో ఎగ్జాంపుల్ 13 ఉంది. ఎగ్జాంపుల్ 13 అది మీరు చెయ్యండి. ఓకే, ఇప్పుడు 4th క్వశ్చన్ చూడండి. ఇఫ్ these 4 points are vertices of a parallelogram taken in order, find x and y. అంటే ఏంటి? ఒక parallelogram తీసుకుందాం ఇలాగా. ఓకే, A B C D టేకిన్ ఆర్డర్ అంటే ఇలాగ తీసుకోవాలి. ABCD లేకపోతే ABCD అంతే తప్ప ఇక్కడ A B ఇక్కడ C ఇక్కడ D తీసుకోకూడదు. అది అప్పుడు తీసుకుంటే మళ్ళీ రాంగ్ అయిపోతుంది. సో ఈ ఆర్డర్లో తీసుకున్నప్పుడు చూసారా, B దగ్గర y ఉంది, C దగ్గర x ఉంది. సో ఈ రెండు వాల్యూస్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఏం తెలుసు అంటే మనకి ప్యారలలోగ్రామ్ ఒక ప్రాపర్టీ ఏంటంటే ద డయాగనల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్ మీన్స్ అంటే ఏంటంటే AC అనే డయాగనల్ని BD అనే డయాగనల్ రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అలాగే BD అనే డయాగనల్ని AC అనే డయాగనల్లో 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఓకే, అంటే ఏంటి? దిస్ పార్ట్ ఈక్వల్స్ టు దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్ ఈక్వల్స్ టు దిస్ పార్ట్. అది అర్థం. అంటే ఓవరాల్ మొత్తానికి ఏంటి? AC యొక్క మిడ్ పాయింట్ అన్నా BD యొక్క మిడ్ పాయింట్ అన్నా ఒకటే. ఓకే, అది రాసుకుంటాం. సో వీ నో దట్ డయాగనల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ మీనింగ్ ఇది ప్యారలలోగ్రామ్ bisect each other. Therefore midpoint of AC equals to midpoint of BD. So what is midpoint of AC midpoint చూడండి ఈ రెండు కదా. వాట్ ఈస్ ఫార్ములా ఫర్ మిడ్ పాయింట్? x1 + x2/2 y1 + y2/2 కదా. అప్పుడు ఏమవుతుంది? ఇది A ఇది C కదా. అంటే 1 + x/2 కామా నెక్స్ట్ y1 + y2 అంటే 2 + 6/2 ఈక్వల్స్ టు నెక్స్ట్ BD యొక్క మిడ్ పాయింట్ 4 + 3
by 2 comma y plus 5 by 2. Okay, this implies 1 plus x by 2 comma 2 plus 6 అంటే 8 by 2 అంటే 4 equals to 4 plus 3 అంటే 7 by 2 comma y plus 5 by 2. ఇప్పుడు లైక్ టర్మ్స్ కంపేర్ చేయండి అంటే ఏమవుతుంది, దిస్ ఇంప్లైస్ 1 plus x by 2 ఈక్వల్స్ టు 7 by 2. నెక్స్ట్ y plus 5 by 2 ఈక్వల్స్ టు 4. దిస్ ఇంప్లైస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది అంటే 1 plus x ఈజ్ ఈక్వల్స్ టు 7, ఇక్కడ y plus 5 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఓకే, దిస్ ఇంప్లైస్ 1 plus x ఈజ్ 7 అంటే x ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 7 minus 1. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 8 minus 5 అంటే 7 minus 1 అంటే 6, 8 minus 5 అంటే 3. Therefore x ఈజ్ ఈక్వల్స్ టు 6, y ఈజ్ ఈక్వల్స్ టు 3 అదన్నమాట. ఓకే, ఇలాంటి సమ్ము ఎగ్జాంపుల్ సమ్ ఒకటి ఉంది, అది చూడండి. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది అనమాట. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఏ వేర్ ఏబి ఈజ్ diameter of circle whose center is 2, -3 and b is 1, 4. ఓకే, ఏబి అని ఇక్కడ బార్ రాయాలి. ఓకే, అంటే అర్థం ఏంటి, ఒక సర్కిల్ ఇచ్చాడు, దిస్ ఈజ్ అవర్ సర్కిల్, దిస్ ఈజ్ అవర్ డయామీటర్ ఏ బి, దీని సెంటర్ ఈజ్ సి అనుకుందాం, సి. సో వాట్ ఈజ్ సెంటర్, 2, -3. What is B? B is 1, 4 and we asked for A. Okay, so what is the relation among these 3 points A, C and B? So what is C? C is midpoint of AB. C is what? Midpoint of AB. So we need to find A. So let it be x, y. So A ne anukuntam ante x, y anukuntam. Okay, ఇచ్చాడు కాబట్టి ఫైండ్ ఏ అన్నాడు కదా, ఎస్ ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి లెట్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్, వై. ఓకే, అండ్ బి ఇచ్చాడు కదా, సెంటర్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, గివెన్ అని రాయాలి. గివెన్ సెంటర్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2, -3 and b is equals to 1, 4. Okay, so we know that what we have, C is midpoint of AB. Midpoint of what? AB. So C means, what is C? 2, -3 equals to midpoint formula ఒకసారి రాసేద్దామా. midpoint formula ఏంటి, x1 plus x2 by 2, y1 plus y2 by 2. This implies 2, -3 equals to what is x1? ఇది x1 y1 a, ఇది x2 y2 అంటే x1 plus x2 అంటే x1 plus 1 by 2, ఇది y1 అంటే y plus 4 by 2. ఓకే, క్రాస్ మల్టిప్లై చేసేయండి అంటే లైక్ టర్మ్స్ కంపేర్ చేయండి. అంటే ఇక్కడ దిస్ ఇంప్లైస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు x1 plus 1 by 2, అలాగే -3 ఈక్వల్స్ టు y1 plus 4 by 2. సో దిస్ ఇంప్లైస్ x1 plus 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 2 4, అలాగే y1 plus 4 ఈజ్ ఈక్వల్స్ టు -3 into 2 అంటే -6. దిస్ ఇంప్లైస్ x1 ఈక్వల్స్ టు ఈ 1 అవతలకి వెళ్ళిపోతే ఏమవుతుంది, -1 అవుతుంది అంటే 4 - 1 అంటే 3, అలాగే y1 ఈక్వల్స్ టు -6 - 4 అంటే -10. ఓకే, దేర్ ఫోర్ ఏ అనే పాయింట్ ఏమైంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 3, -10. ఓకే, సో ఈ విధంగా మనం రెండో ఎండ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా అయితే ఈజ్ అయిపోయింది కదా, అవసరం లేదు. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3, -10. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. 6th క్వశ్చన్ చూడండి. లెట్ ఏ బి బి 2 points. ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ పి సచ్ దట్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 3/7 into ఏబీ వేర్ పి లైస్ ఆన్ ది లైన్ సెగ్మెంట్ ఏబీ అన్నాడు. ఇప్పుడు మనకి మామూలు 2 points ఇచ్చినప్పుడు పాయింట్ కావాలి అనుకుంటే ఇలాగా ఏబీ ఇచ్చినప్పుడు పి అనే పాయింట్ కావాలనుకుంటే మనకి ఇది ఎలా తెలియాలి, మనకి ఈ డిస్టెన్స్ తెలియాలి అంటే ఏపీని పీబీ తెలియాలి, అంతే కదా. అంటే ఏపీ ఈజ్ టు పీబీనే కదా మనం M1 ఈజ్ టు M2 అంటున్నాం మనం.
సో ఏపీ ఇస్టు పీబీ తెలిసిందనుకోండి మనకి M1 ఇస్టు M2 వచ్చినట్టే. కానీ వాడు ఏపీ ఇస్టు పీబీ ఇవ్వాలా, ఏపీ బై ఏబీ ఇచ్చాడు. సో మనం దీన్ని బట్టి ఏం చేయాలంటే ఏపీ ఇస్టు పీబీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏపీ ఇస్టు పీబీ వస్తుంది అనుకోండి, రేషియో వచ్చినట్టే, M1 ఇస్టు M2 వచ్చినట్టే. సో మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఒకసారి మళ్ళీ నీట్గా రాద్దాం. ఇది ఏ, ఇది బి, ఇక్కడేమో పి ఉందనుకుందాం. ఏం కావాలి మనకి, ఏపీ బై పీబీ కావాలి. చూద్దాం. సో దీనికి ఏం చేయాలి, పేర్లు పెట్టేశారు కాబట్టి ఇంకా అవసరం లేదు, ఏబీ అని రాయనక్కర్లేదు. సో వాట్ వీఆర్ గివెన్ ఏపీ ఈక్వల్స్ టు 3/7 ఏబీ. మనకు కావాల్సింది ఏపీ బై పీబీ, అంటే ఏపీ ఉంది, ఇప్పుడు నాకు ఏబీ అవసరం లేదు. సో ఏబీని ఎలా రాస్తానో చూడండి, ఏబీ మొత్తాన్ని ఏపీ ప్లస్ పీబీ అలా రాయొచ్చు కదా. సో దిస్ ఇంప్లైస్, సో 7తో మల్టిప్లై చేసేయండి, 7 ఏపీ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఏబీ. ఏబీ మీన్స్ వాట్, ఏపీ ప్లస్ పీబీ. యామ్ ఐ రైట్? ఓకే, దిస్ ఇంప్లైస్ 7 ఏపీ ఈక్వల్స్ టు 3 ఏపీ ప్లస్ 3 పీబీ. This implies 7 AP minus 3 AP equals to 3 PB. This implies 7 AP minus 3 AP means 4 AP. So 4 AP equals to 3 PB. 3 PB. This implies we need AP by PB. So this implies AP by PB is what? AP by PB equals to 3 by 4. Therefore P divides AB in the ratio what? The ratio 3:4 internally. సో ఇంటర్నల్ అని రాయకపోయినా పర్వాలేదు. సో 10th లెవెల్లో రేషియో అంటే ఇంటర్నల్ అని కదా మీనింగ్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దెన్ చెరిపేస్తాను దీన్ని. సో దేర్ ఫోర్ పీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, P equals to M1x2 plus M2x1 by M1 plus M2 comma while రాద్దాం, M1y2 plus M2y1 by M1 plus M2. This is equals to what is M1? M1 is 3, M2 is 4. కాస్త రాద్దాం. Therefore M1 is equals to 3, M2 equals to 4. నెక్స్ట్ x1 y1 అంటే -2 -2, x2 y2 అంటే 2 - 4. ఇందులో వేసి అంటే M1 అంటే 3 ఇంటూ x2 అంటే ఎంతమ్మా 2 ప్లస్ M2 అంటే 4 ఇంటూ x1 అంటే -2 బై 3 ప్లస్ 4. తర్వాత M1 y2, M1 అంటే 3 ఇంటూ y2 అంటే -4 ప్లస్ M2 అంటే 4 ఇంటూ y1 అంటే -2 బై 3 ప్లస్ 4. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 6 minus 8 by 12 కామా ఇది 3 ఇంటూ -4 -12 minus 4 into -2 అంటే -8 by 7, సారీ 12 కాదు 7, 3 + 4 అంటే 7 ఈక్వల్స్ టు 6 - 8 అంటే ఎంత వస్తుంది, -2 by 7, -12 - 8 అంటే -20 by 7. therefore what is P? therefore P is equals to -2 by 7 కామా -20 by 7. ఇది మనకి ఆన్సర్ అనమాట. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A, B ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. ఓకే, ముందు డయాగ్రామ్ అర్థం కావాలి మనకి. ఇది AB అనుకుందాము, AB. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ మొత్తాన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తాము, మధ్యలో ఎన్ని పాయింట్స్ ఉంటాం చూడండి. మన పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏం చేస్తాం మనం, ఏబి తీసుకుంటే మధ్యలో 2 పాయింట్స్ వచ్చాయి PQ. సో 2 పాయింట్స్ వస్తే మధ్యలో 2 పాయింట్స్ ఇన్సర్ట్ చేస్తే 3 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి 4 రావాలంటే మనకి 3 పాయింట్స్ ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ సో మీదో P, ఇక్కడేమో Q, ఇక్కడేమో R. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ వచ్చాయి చూడండి, 4 ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి కదా మనకి.
సో ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 1 అనుకుందాం. ఇప్పుడు పి ఏబిని ఎలా డివైడ్ చేస్తుంది? పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో ఇలా రాస్తాం అనమాట మనం. ఈక్వల్స్ టు 1:2 అని ఈ నోటేషన్ వాడతాం మనం. మనకి డిగ్రీలో వస్తుంది ఇలాగ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ అని చెప్పేసి అక్కడ వస్తుంది మనకి. పీ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:2 అంటే అలా రాసి బదులు ఇలా రాస్తే సరిపోతుంది. సో మనకు టెర్మినాలజీ లేదు కాబట్టి మనం పీ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో అని రాసేస్తాం. అలాగే చూడండి, క్యూ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో, విచ్ రేషియో? క్యూ కదా. ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? 2. సో 2:2. 2:2 అంటే ఎంత? 1:1. 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కదా. అలాగే ఆర్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో ఎంత వస్తుంది చెప్పండి? ఆర్ అంటే ఏంటి? ఏబి కాబట్టి 1, 1, 1 అంటే 3:, ఈ పార్ట్ ఎంత? 1. సో 3:1. సో మనకి పీక్యూఆర్లో ఫైండ్ అవుట్ చేయాలి. పి అనే పాయింట్ ఎలా వస్తుంది? 1:2 ఇక్కడ 1:2 కాదు, 1:3. 1:3 పార్ట్స్ కదా ఉన్నాయి. ఇది పి అంటే 1, 1, 1, 1, 3, 1:3, 2:2, 3:1. చాలా ఈజీ. అదే 5 పార్ట్స్ అన్నారు అనుకోండి, 1:4, 2:3, 3:2, 4:1. ఎన్ని వచ్చాయి పాయింట్స్ మనకి? 4 రేసెస్ వచ్చి 4 పాయింట్స్ వస్తాయి. అంటే 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటే 4 పాయింట్స్ కావాలి. అలాగే 6 కావాలనుకుంటే 1:5, 2:4, 3:3, 4:2, 5:1. ఎన్ని వచ్చాయి మనకి? 6 రేసెస్ వచ్చాయి. అంటే 5 రేసెస్ వచ్చాయి అంటే 5 పాయింట్స్ ఉంటాయని అర్థం. ఓకేనా కదా. సో మనకి ఏముంది? 1:3. 1:3తో పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే అది పి వస్తుంది. అలాగే 1:1తో డివైడ్ చేసే పాయింట్ ఏంటంటే క్యూ అవుతుంది. సో ఆ వర్డ్స్ రాసేసుకుందాం. ఓకే, ఒక్కొక్క సమ్ మనం చేసేది. అంటే ఇక్కడ మనకి ఎన్ని సమ్స్ ఉన్నట్టు? ఇందులో మనకి 3 సమ్స్ ఉన్నట్టు అనమాట. ఓకే, సో 3 పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన పేరులో సార్ రాద్దాము. లెట్ a of x1 y1 equals to -4, 0, b of x2, y2 equals to 0, 6. ఓకే, ఇప్పుడు ఆ పాయింట్స్ ఏంటో రాసేద్దాం. లెట్ PQR. ఓకే, లెట్ PQR be పాయింట్స్ divides AB into 4 equal parts. 4 equal parts. ఓకే, ఇప్పుడు అది డయాగ్రామ్ ఇలా గీసుకుంటాను నేను. మళ్ళీ ఇలా తీసుకొని ఇక్కడ ఏ రాస్తాను, ఇక్కడ బి రాస్తాను. దిస్ ఈజ్ పి, దిస్ ఈజ్ క్యూ అండ్ దిస్ ఈజ్ ఆర్. ఓకే, సో దెన్ పి క్యూ ఆర్ divides AB in the ratio చూడండి, పి ఏ రేషియో డివైడ్ చేస్తుంది అనుకున్నాం మనం? 1:3, క్యూ 2:2. 2:2 అన్నా 1:1 అన్నా ఒకటే. 1:1 అండ్ ఆర్ 3:1 రెస్పెక్టివ్లీ. అంటే ప్రతిదీ రాసుకుంటే మనకి ఎక్కువ లెంత్ వచ్చేస్తుంది. పీ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:3, క్యూ డివైడ్స్ ఇన్ ద రేషియో 1:1, ఆర్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 3:1 అంటే ఒక 3 లైన్లు వస్తాయి మనకి. సో సింపుల్గా ఇలా రాసేసుకుందాం. సో దెన్ పీ క్యూ అండ్ ఆర్ ఇంకా బాగా రావాలంటే పీ క్యూ అండ్ ఆర్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:3, 1:1 అండ్ 3:1 రెస్పెక్టివ్లీ. ఓకే, సో దెన్ పీ ఈక్వల్స్ టు, సో ఒక్కొక్కటి మనకు కొడదు. సో కోఆర్డినేట్స్ ఆఫ్ పీ అని హెడ్డింగ్ పెట్టుకుందాం. కోఆర్డినేట్స్ ఆఫ్ పీ అంటే ఏమవుతుంది? సో పీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా రాసేద్దాం. వాట్ ఈస్ ఫార్ములా? m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇక్కడ m1 అంటే ఎంత వస్తుంది? m1 అంటే ఏంటి? 1:3. m1 అంటే 1, m2 అంటే 3. సో ఆ వాల్యూస్ మనం వేసేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు m1 ఏమనుకున్నాం? 1:3 కదా, అంటే 1 ఇంటూ m1 x2. x2 అంటే ఏంటి? 0 ప్లస్ m2 x1. m2 అంటే 3 ఇంటూ x1 అంటే -4 బై 1 ప్లస్ 3, m1 y2. m1 అంటే 1 ఇంటూ y2 అంటే 6 ప్లస్ m2 y1. m2 అంటే 3
ఇంటూ y1 అంటే 0 బై 1 ప్లస్ 3. ఓకే, సో 1 ఇంటూ 0 అంటే 0, 0 మైనస్ 12 బై 4, కమా ఇది 1 ఇంటూ 6 అంటే 6, 6 ప్లస్ 0 బై 4 ఎంత వస్తుంది? మైనస్ 12 బై 4 అంటే మైనస్ 3, 6 బై 4 అంటే 3 బై 2. దేర్ ఫోర్ పి ఏమొచ్చింది? పి ఈక్వల్స్ టు మైనస్ 3 కామా 3 బై 2. సో పి వచ్చింది. నెక్స్ట్ ఇంకేం కట్టాలి? క్యూ కట్టాలి, ఆర్ కట్టాలి. ఓకే, దీనికి అంతా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ క్యూ. క్యూ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకున్నాము? 1:1 కదా. సో మళ్ళీ ఒకసారి ఫార్ములా రాద్దాము. అంటే m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. సో ఇక్కడ 1:1 అన్నాడు కాబట్టి మిడ్ పాయింట్ అని కూడా డైరెక్ట్ రాసియచ్చు, నో ప్రాబ్లం. సరే రాద్దాం, రాసాం కదా ఎలా అయినా. సో 1 తీసుకుందాం. m1x2 అంటే 1 ఇంటూ 0 ప్లస్ m2x1 1 ఇంటూ -4 బై 1 ప్లస్ 1 కామా 1 ఇంటూ y2 అంటే 6 ప్లస్ 1 ఇంటూ y1 అంటే 0 బై 1 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది? 0, ఇది -4 బై 2, తర్వాత 6 బై 2 అంటే ఎంత వస్తుందమ్మా? -2 కామా 3. దేర్ ఫోర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? -2 కామా 3. నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఆర్. మరి ఆర్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 3:1 కదా, 3:1. దేర్ ఫోర్ ఆర్ రాద్దాం మళ్ళీ ఫార్ములా. m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 ఈక్వల్స్ టు m1x2 అంటే m1 అంటే 3 కదా. సో 3 ఇంటూ x2 అంటే 0 ప్లస్ m2 అంటే 1 ఇంటూ x1 అంటే -4 బై 3 ప్లస్ 1. అలాగే m1y2, సో 3 ఇంటూ y2 అంటే 6 ప్లస్ m2 అంటే 1 ఇంటూ y1 అంటే 0 బై m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 1. ఓకే, దేర్ ఫోర్ ఇదంతా వస్తుంది -4 బై 4, 3 ఇంటూ 6 అంటే 18 బై 4 అంటే ఎంతది? -1 కామా 9 బై 2. దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? -1 కామా 9 బై 2. దేర్ ఫోర్ ద పాయింట్స్ which divides AB into 4 equal parts ఆర్ ఎటు వచ్చే మనకి 2 కామా -3 బై 2 అదే అనుకుంటా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి వచ్చింది? -2 కామా 3. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి? -1 కామా 9 బై 2. సో ఇవన్నమాట. ఒకసారి చెక్ చేసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటనేది. ఆల్రెడీ చేసాం, మర్చిపోయారు, ఇలా రాశాను ఇది. ఓకే, సో దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో సేమ్ ఇలాంటి సమ్ము 8th సమ్ము మళ్ళీ ఇలా 2 పాయింట్స్ ఇచ్చాడు. వాటిని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే పాయింట్స్ మనం కనుక్కోమన్నాడు. సో రేషియోస్ ఏం వాడతాము? 1:3, 1:1, 3:1 అంటే 3 సమ్స్ ఉన్నట్టు అనమాట. ఓకేనా, అలా చేస్తారు కదా మీరు 8th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ P విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్ ఇన్ ద రేషియో 3:2 ఇంటర్నల్లీ. సో ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. అంటే ఏబీలో నేను కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. రేషియో ఏంటి ఇచ్చాడు? 3:2 అంటే m1 3, m2 అంటే 2. సో ఒకసారి పేర్లు పెడదాం. సో గివెన్ పాయింట్స్, వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్? A of x1, y1 ఈక్వల్స్ టు a ప్లస్ b కామా a మైనస్ b. నెక్స్ట్ b of x2, y2 ఈక్వల్స్ టు a మైనస్ b కామా a ప్లస్ b. అండ్ రేషియో m1:m2. వాట్ ఈజ్ m1:m2? 3:2. సో కోఆర్డినేట్స్ ఆఫ్ p కదా అన్నాడు. సో ద కోఆర్డినేట్స్ ఆఫ్ p. సో సిన్స్ p డివైడ్స్ ab ఇన్ ద రేషియో 3m:n అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇంకా రాయకుండానే therefore now p. సో వాట్ ఈస్ p? ఫార్ములా చెప్పండి.
m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 కామా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో వేసేద్దాం. m1 అంటే చెప్పండి 3 ఇంటూ x2 అంటే a మైనస్ బి. సో 3 ఇంటూ a మైనస్ బి ప్లస్ m2 అంటే 2 ఇంటూ x1 అంటే a ప్లస్ బి బై m1 అంటే 3, m2 అంటే 2. ఓకే, తర్వాత మళ్ళీ m1 అంటే 3 ఇంటూ y2 అంటే a ప్లస్ బి ప్లస్ m2 అంటే 2 ఇంటూ y1 అంటే ఏంటి a మైనస్ బి బై 3 ప్లస్ 2. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ a మైనస్ బి 3a మైనస్ 3b ప్లస్ 2 ఇంటూ a ప్లస్ బి 2a ప్లస్ 2b బై 5 కామా 3 ఇంటూ a ప్లస్ బి 3a ప్లస్ 3b ప్లస్ 2a మైనస్ 2b బై 3 ప్లస్ 2 అంటే 5. చూడండి ఇప్పుడు 3a ప్లస్ 2a అంటే 5a మైనస్ 3b ప్లస్ 2b అంటే మైనస్ b బై 5. నెక్స్ట్ 3a ప్లస్ 2a 5a 3b మైనస్ 2b అంటే b బై 5. దేర్ఫోర్ p ఈక్వల్స్ టు ఇది ఆన్సర్. సో చూసారు ఎంత ఈజీగా ఉందో. ఇది x1 y1 ఇది x2 y2 ఇది m1 m2 అంతే. ఫార్ములా వేసాం, ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి 3 సమ్స్ ఇచ్చాడు. సెంట్రాయిడ్ ది ఫాలోయింగ్ అంటే 3 వెడ్సెస్ అని అర్థం. 3 వెడ్సెస్తో ఫామ్ అయ్యి ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమని మీనింగ్ అనమాట అది. సో ఇక్కడ 3 సమ్స్ చాలా ఈజీ కదా. వాట్ ఈజ్ ఫార్ములా ఫర్ సెంట్రాయిడ్? x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 ఆర్డర్డ్ పెయిర్. ఓకే, అది రాద్దాం. సో పాయింట్స్ పేరు పెడదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. లెట్ a ఆఫ్ x1 y1 ఈక్వల్స్ టు -1 కామా 3. నెక్స్ట్ b ఆఫ్ x2 కామా y2 ఈక్వల్స్ టు 6 కామా -3. c ఆఫ్ x3 కామా y3 ఈక్వల్స్ టు -3 కామా 6. ఓకే, సో సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ ఆఫ్ triangle ABC equals to, what is formula for centroid? Right, x1 plus x2 plus x3 by 3 comma y1 plus y2 plus y3 by 3. What is x1? x1 అంటే ఏంటి -1 ప్లస్ x2 అంటే 6 ప్లస్ x3 అంటే -3 బై 3. ఓకే, తర్వాత y1 అంటే 3, y2 అంటే -3 ప్లస్ y3 అంటే 6 బై 3. దిస్ ఇంప్లైస్ -1 -3 అంటే -4 అంటే 6 -4 అంటే 2 బై 3 కామా 3 క్యాన్సిల్ అయిపోతుంది. 6 బై 3 అంటే 2 బై 3 కామా 6 బై 3 అంటే ఎంత 2. దేర్ఫోర్ సెంట్రాయిడ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 2 బై 3 కామా 2. ఓకే, సో ఈ విధంగా మీరు నెక్స్ట్ 2 సమ్స్ చేయండి. సో దీంతో మనకి ఈ 7.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. నాకు ఒక వీడియో తయారు చేయడానికి మోర్ దాన్ 1 అవర్ టైం పడుతుంది. నెక్స్ట్ దాని అప్లోడింగ్ ఎడిటింగ్ చేయడానికి ఇంకొక 1 అవర్, అంటే మ్యాక్సిమం నాకు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది. సో నా కష్టాన్ని అంతా మీరు గుర్తించి మీ అందరూ కూడా బాగా ఫాలో అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.